ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము దేవుని జ్ఞానంతో నడిపించే నాయకుడు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యం యెహోషువ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను తెలియజేస్తుంది. మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచినప్పుడు దేవుడు అతనిని జ్ఞానాత్మతో నింపాడు. దాని ద్వారా అతడు ఇశ్రాయేలీలను నడిపించగల నాయకుడిగా మారాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన నాయకత్వం మన బలంతో కాదు, దేవుని జ్ఞానంతో వస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం, ఇతరులను సరిగ్గా నడిపించగలం. కాబట్టి మనము దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. ఆయన మనలను ఉపయోగించుకోవాలనుకుంటే ఆయన మనలను సిద్ధం చేసి తన ఆత్మతో నింపి తన పనికి ఉపయోగిస్తాడు. నిజమైన జ్ఞానం దేవుని నుండి వస్తుంది. దేవుని ఆత్మ మనలను సేవకు సిద్ధం చేస్తుంది. దేవుడు పిలిచిన వారిని తానే సమర్థులుగా చేస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ జ్ఞానాత్మతో మా హృదయాలను నింపుము. నీ చిత్తాన్ని గ్రహించి నీ పనికి ఉపయోగపడునట్లు మమ్మును సిద్ధం చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.